హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వ్యాక్స్. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, ఏం వండాలో తెలియనప్పుడు ఈ కర్రీ చేయండి. కంపల్సరీగా రోజు తినేదానికంటే కొద్దిగా ఎక్కువ అన్నమే తింటారు. ఈ కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడంత నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు ఒక నిమిషం వేగిన తర్వాత 3 లేదా 4 ఆనియన్లను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఆ సన్నగా కట్ చేసిన ఆనియన్ తరుగును వేడెక్కిన ఆయిల్లోకి వేయాలండి. తర్వాత కొద్దిసేపు కలిపి 1-2 నిమిషాలు ఈ ఆనియన్స్ను మగ్గనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు ఈ ఆనియన్స్ను అలాగే మగ్గనివ్వాలి మూత పెట్టి. తర్వాత ఈ కర్రీలోకి అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇదే శనగపప్పు. శనగపప్పును కడిగి ఈ విధంగా కర్రీ చేసే కంటే ముందే ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన పచ్చి శనగపప్పును మనము ఈ ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఈ మగ్గిన ఆనియన్స్లోకి నానబెట్టిన ఈ పచ్చి శనగపప్పును వేసుకోవాలి. తర్వాత బాగా కలిసేటట్లుగా శనగపప్పు ఆనియన్స్ను కలుపుకోవాలి. నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎందుకంటే పచ్చివాసన పోవడానికి. తర్వాత మనకు టేస్ట్కి సరిపోయేంత మీరు తినగలిగినంత కారం వేసుకోవాలి. మేము కొద్దిగా కారం ఎక్కువనే తింటామండి, అందుకని 2 స్పూన్ల కారం వేసి కలిపాను. నార్మల్గా అయితే 1 లేదా 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. కారం వేసిన వెంటనే 2 గ్లాసుల నీటిని యాడ్ చేసుకోవాలి కర్రీకి. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కర్రీని కలుపుకొని తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి కర్రీ. ఈ 2 గ్లాసుల నీరు అర గ్లాస్ అయ్యే వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఈ కూరలో నీళ్లు పోసాక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి కర్రీని. అప్పుడే కూర మెత్తగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత కర్రీని కలుపుకొని అప్పుడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 లేదా 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపోయేంత. చూడండి, 10 మినిట్స్ తర్వాత నా కర్రీ అనేది ఇలా కనిపిస్తుంది. అంటే నూనె పైకి తేలే వరకు కర్రీని ఉడికించుకోవాలి. చివర్లో కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే కర్రీ రెడీ అయిపోయింది. అంటే మనం వేసే నీళ్ళని బట్టి 10 నిమిషాల 15 నిమిషాల అనేది మనం చూసుకోవాలండి ఉడికించుకోవడానికి కర్రీని. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ టేస్ట్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.